హాయ్ అండి. మనం ఈరోజు స్పెషల్ వచ్చేసి పనసపట్టు కర్రీ. పనసపట్టు మనకి మార్కెట్లో అవైలబుల్గా అయితే దొరుకుతుంది. దాన్ని అయితే మనం తీసుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. వాళ్ళైతే ఆయిల్ పసుపుతో అయితే నీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది కదా. మనం కూడా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ వేసుకుని లైట్గా పసుపు వేసుకుని 2 విజిల్స్ అయితే మనం వేయించుకుని అవి కొంచెం మెత్తపడుతుంది ముక్క. ఇప్పుడు కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. మనం అయితే కర్రీకి అయితే ప్రిపరేషన్ అయితే చూసేసుకుంటున్నాం. సేమ్ పులిహోర పులుపు ఉంటుంది కదండి, సేమ్ అంతే మెజర్మెంట్ వచ్చేసి. మనం దాన్ని 2 విజిల్స్ అయిపోయాక సెపరేట్ చేసేసుకుందాం. వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయేలాగా మనం పనసకాయ ముక్కలను అయితే తీసేసుకుని సెపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని వేరుశనగ గుళ్ళు బాగా వేగాక పచ్చిశనగపప్పు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, లైట్గా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసుకుని మనమైతే బాగా వేపుకున్నాక చింతపండు రసం అయితే వేసుకోవాలి. మన కర్రీకి సరిపడంత మనం చింతపండు అయితే తీసుకుని జ్యూస్ కింద చేసుకుందాం. చేసుకున్న దాన్ని అయితే మనం ఫ్రైలో వేసేసాం కదా, బాగా దగ్గర రానివ్వండి. సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకుందాం. బాగా దగ్గరికి వచ్చేసేయాలి. ఉడికితేనే మనకి బాగా టేస్ట్ అయితే వస్తుంది. సేమ్ అయితే పులిహోర పులిపేనండి. ఇంకా దీన్ని మనం సపరేట్ చేసుకున్నాం కదా, మనం కొంచెం అయితే పనసపొట్టుని వేసేసుకోవచ్చు. మిగిలింది మనం పకోడీ వేద్దామని ప్లాన్ చేసాం కదా, పకోడీకి అయితే నేను కొంచెం అయితే ఉంచేసాను. సరిపడ్డది అయితేనే వేసాను. మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కర్రీని కాసేపు మగ్గబెట్టాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ ముక్కకి పనస ముక్కలకి ఉప్పు కారం పులుపు అనేది పడుతుంది కదా. ఈ పొట్టుని అయితే తీసుకున్నాం కదా, పనస పొట్టుని మనం పకోడీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ మీకు నచ్చట్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.